హాయ్ అండి అందరికి. హాయ్, గుడ్ మార్నింగ్. మా బాబు అండి పెద్దోడు, వీడికి స్కూల్ అయితే ఈరోజు హాలిడే. ఇవ్వండి అన్నం పెడుతున్నాను. అన్నం పెట్టి ఈరోజు సండే స్పెషల్ ఏం చేసి సండే బ్లాగ్ అంతా తీసుకెళ్ళండి. ఇంకైతే పెట్టేసరికి టైం సరిపోద్ది నాకైతే. అల్లగా అసలు తినడానికి నచ్చడు. స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇలాంటివి అయితే తింటాడు. కానీ ఇదిగోండి బాబుకి అయితే అన్నం పెట్టేసినాక చికెన్ అయితే కలిపి పెట్టుకున్నానండి. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ దగ్గర పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ అయితే బిర్యానీ చేయాలి. పెద్దోడు వచ్చేసి వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వచ్చే లోపల బిర్యానీ చేసి పెట్టాలి. ఇదిగోండి మసాలాలు అన్నీ ఫ్రై అయినాక ఆనియన్స్ వేసి కూడా ఫ్రై చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా ఈ రెసిపీ కావాలంటే నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి, కామెంట్ చేయండి. నేనైతే పెట్టి షార్ట్ వీడియో అయినా పెడతాను. ఇది టమాటా యాడ్ చేస్తాను. టమాటా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుందండి. నేనైతే ఇలా బిర్యానీ చేస్తాను. ఈరోజు కుక్కర్లో పెట్టేస్తున్నాను. దమ్ బిర్యానీ అయితే చేయట్లేదు. చికెన్ అయితే వేసేసి మూత పెట్టేస్తున్నానండి. మూత పెట్టేసి మంచిగా ఫ్రై అయితే అవ్వాలి. అంతలోపల బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నాను. బాస్మతి రైస్ అయితే ఈ గ్లాస్తో 2 గ్లాస్ తీసుకున్నానండి. అదే గ్రామ్స్ వైజ్గా చెప్పాలంటే 1/2 kg ఉంటాయి. కడిగి నానబెట్టుకున్నాను. ఆ చికెన్ మంచిగా ఫ్రై అయినాక బియ్యం వేసేసి వాటర్ వేసేసి విజిల్ పెట్టేస్తే మంచిగా అయితే అయిపోద్ది. మీ వీడియో అయితే చూపిస్తాను. చికెన్ బిర్యానీ అయితే స్టార్ట్ చేసాను. అదిగోండి చికెన్ అయితే ఫ్రై అవుతుంది. వాటర్ అయితే వేసేసానండి. చూడండి వాటర్ అయితే వేసాను. కొద్దిగా వాటర్ మరిగినాక బియ్యం అయితే వేద్దాము. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి, నేనైతే చేసి పెడతానండి. ఖచ్చితంగా నాకైతే సపోర్ట్ చేయండి. వాటర్ అయితే ఎలా మరుగుతుంది, చికెన్ అయితే ఉడుకుతుంది కదండి. ఇలాంటప్పుడే రైస్ వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి రైస్ వేసుకొని అయితే కలిపేసానండి. ఒకసారి మీకు చూపిస్తాను. కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. మూత పెట్టుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను. చూడండి రైస్ ఇలా వచ్చినాక సిమ్లో అయితే పెట్టుకోండి. వంట అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మా పెద్దోడు ఇడిసేసాడండి నిన్ననే. అది తీసుకొస్తానన్నారు మా వారు, తెస్తానన్నారు. బిర్యానీ అయితే ఇదిగోండి చాలా మంచిగా అయితే వచ్చింది.